పరమశివుడికి తల్లిగా సేవలు చేసిన బెజ్జ మహాదేవమ్మ గురించి మీకు తెలుసా? శివుడికి భార్య, పిల్లలు, అనుచరులు అందరూ ఉన్నారు. కాని తల్లి లేకపోవడానికి కారణమేమిటి? తల్లి లేకుండా ఇతను ఎలా పుట్టి ఉంటాడు? తల్లే ఉంటే భిక్షమెత్తనిచ్చేదా? తల్లే ఉంటే ఇలా పులిచర్మం ధరించనిచ్చేదా? పైగా విషం తాగేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాదా అని శివయ్యను నా బిడ్డగా చూసుకుంటానని నిశ్చయించుకుంది. చిన్న బిడ్డ ఆకారం కల చిన్న శివలింగం తెచ్చుకుని ఆ లింగంతో, నాయనా, ఇక నుంచి నువ్వు నా బిడ్డవు. నిన్ను నేను ఇప్పుడే కన్నాను. ఇక నుంచి నిన్ను నా కన్నబిడ్డలా పెంచుకుంటాను అని ముద్దులాడింది. ఆవిడ ఆ చిన్న శివలింగానికి చిన్నపిల్లలకి చేసే ఉపచారాలు, స్నానం చేపించటం, పాలు తాగించటం, నిద్రపుచ్చటం అన్నీ చేసింది. పాకే వయసు వచ్చినప్పుడు నా చిన్ని తండ్రి పాకుతున్నాడు అని ఆ శివలింగాన్ని ఎత్తుకుని మోకాళ్లకైన మట్టిని తుడిచేది. భక్తురాలి ముచ్చట తీర్చటానికి ఆవిడ కొడుకులాగే ఆవిడ చేసే ఉపచారాలు స్వీకరించాడు. ఒకసారి పరమేశ్వరుడు ఆ భక్తురాలికి మోక్షమివ్వదలిచి ఆవిడను పరీక్షించటానికి ఒళ్ళో ఉన్న ఆ బాలుడు స్పర్శ లేకుండా ఉన్నాడు. అయ్యో బిడ్డా, నీకేమైంది? నేను పోయి నువ్వున్నా బాగుండేది. కళ్ళు తెరిచి నన్ను చూడవేమి అని అనేక రకాలుగా బాధపడుతూ ఉంది. నీకేమన్నా అవ్వకమున్నే నేను ప్రాణాలు విడిస్తాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంటుంది. ఇంతలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయి, నీకు మోక్షమివ్వటానికి నేను ప్రత్యక్షమయ్యాను. నీ భక్తికి లొంగి ఇన్నాళ్ళూ నీ బిడ్డగా అన్ని సేవలూ పొందాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి ఆ అమాయక తల్లి తన బిడ్డ ఎదురుగా ఉండి మాట్లాడుతున్నాడని, తండ్రి, నాకేం వరం అక్కర్లేదు. నీకు ఏ రోగం లేకుండా చిరంజీవివై నా కళ్ల ఎదుట లోకంకోసం నువ్వు ఉండాలి అని కోరుతుంది. అప్పుడు శివుడు సంతోషించి, నువ్వు నా తల్లివై ఉండగా నాకేమీ కాదు. నువ్వు కోరినట్లు సదా నీ కళ్ల ఎదురుగా కనపడుతూ ఉంటాను. నువ్వు ఇంకా కొంతకాలం భూలోకంలో ఉండి ఆ తర్వాత కైలాసానికి వస్తావు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. దేవుడికి కూడా తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు. హరహర మహాదేవ శంభో శంకర. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.